There's a feeling that I can't control. I can hear it in my heart and soul. It's calling out to me and you. It's the call of the blue. 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 A desire that I can't explain, like a fire in my every vein. When I hear it, nothing else remains. It's the call of the blue. 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 It's a thrill I can't restrain, a rush I can never contain. Hear it and never be the same again. It's the call of the blue. 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 ఎంజాయ్ చేశారా మీరు సార్? ఓకేనా మీరండి? మీరు సార్? ఓకే, మనం ఆల్మోస్ట్ ఇది 5th మైలేజ్ యాక్టివిటీ మనం ఒంగోలులో చేస్తున్నాం. లైక్ మన కాన్సెప్ట్ ఏంటంటే ఓన్లీ మా వెహికల్ ఓన్లీ చెప్పేదే కాదు, రియల్గా విత్ కస్టమర్ డ్రైవింగ్ సిటీ అండ్ హైవే అన్ని దగ్గర కూడా మనం ప్రూవ్ చేయాలన్నదే మన కాన్సెప్ట్. సో అందుకని రియల్ ఎక్స్పీరియన్స్ కోసం మనం కస్టమర్స్నే పిలిచి వాళ్ళ వెహికల్లో ఏంటంటే మైలేజ్ యాక్టివిటీకి అనేది చేస్తున్నాం. 5th మైలేజ్ యాక్టివిటీ అన్నింటిలో ఇది చాలా బాగా వచ్చింది. మీరందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అందరికీ. ఈ రిజల్ట్స్ మా మైలేజ్ యాక్టివిటీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా రిజల్ట్స్ చెప్తారు సార్. ఒక 10 to 15 minutesలో డిస్కస్ అయిపోతాం అందరూ. ఇప్పుడు మా యమహా సర్వీస్ ఇంజనీర్ సురేష్ గారు టేక్ ఓవర్ చేస్తారు. అందరికీ నమస్తే అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మీ అందరూ మా కోసం వచ్చి మైలేజ్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఎందుకంటే కొంచెం ఎండ అది ఎక్కువ ఉంది, అయినా కూడా మీరు సహకరించి మాతో వెయిట్ చేయాల్సి వచ్చినా వెయిట్ చేసి కానీ సక్సెస్ఫుల్గా ఈవెంట్ అయితే అయిపోయిందండి. ఈరోజు ఏంటంటే మనం ఇక్కడ హైబ్రిడ్ వెహికల్స్ ఇంజిన్స్ తాలూకా మైలేజ్ యాక్టివిటీ టెస్ట్ చేసామండి. ఒకటి స్కూటర్స్ది, ఇంకొకటి మోటార్ సైకిల్స్ది. సో మోటార్ సైకిల్లో మనము ఎఫ్జీ మోడల్ తీసుకున్నాము, 150cc ఎఫ్జీ హైబ్రిడ్ ఇంజిన్. అలానే మన స్కూటర్స్ లో 125cc రేజర్ అయినా ఫ్యాసినో అయినా హైబ్రిడ్ ఇంజిన్స్ ఉన్నాయి. సో వచ్చిన కస్టమర్స్ ని మనం ఒక 10 ఎఫ్జీ వెహికల్స్ వచ్చినాయండి హైబ్రిడ్ ఇంజిన్స్, 10 స్కూటర్ కస్టమర్స్ వచ్చారు హైబ్రిడ్ ఇంజిన్స్. సో మనం ఈరోజు రిజల్ట్స్ చూసుకుంటే ఎఫ్జీ హైబ్రిడ్ వచ్చేసి ఫస్ట్ పొజిషన్ హైయెస్ట్ మైలేజ్ వచ్చింది 65.85 km/L వచ్చిందండి. నెక్స్ట్ సెకండ్ పొజిషన్ వచ్చేసి 62 వచ్చింది. థర్డ్ పొజిషన్ 58 వచ్చిందండి. బ్రహ్మయ్య గారు ఎవరండి? ఎఫ్జీ కస్టమర్. వెహికల్ నెంబర్ 4321. సెకండ్ పొజిషన్ సుబ్బారావు గారు అండి, 62 kmpl వచ్చింది. శైలజాన్ సైన్ చేశారు. రండి మేడం. సో 81 km/L వచ్చిందండి. ప్లీజ్ మేడం. వెహికల్ నెంబర్ 7206, 90 kmpl అండి, తిరుపాల్ గారు. ఫస్ట్ ప్రైజ్ మనకి 27 kilometers అండి. ఓవరాల్ ఇప్పుడు మొత్తం మనం డిస్టెన్స్ ట్రావెల్ చేసి వచ్చింది. సో 27 kilometersకి దస్తగిరి బాబు గారి వెహికల్ ఆయనది ఓన్లీ 270 ml మాత్రమే రీఫిల్ అయింది. సో 100 kmpl మైలేజ్ వచ్చింది ఈ వెహికల్కి. కంగ్రాచులేషన్స్. రైట్.
యమహా ఫ్యామిలీకి అందరికీ నమస్కారం. నేను మామూలుగా చాలా బైకులు వాడున్నాను. నేను మెకానిక్, మోటార్ ఫీల్డ్ అన్ని టచ్ ఉంది. కొన్ని బళ్ళు వాడతా, మెయింటైన్ చూస్తూ ఉన్నాను. తర్వాత ఇటీవల కాలం నేను తీసుకున్నాను యమహా ఫ్యాసినో ఎస్. ఇంత ఆయిల్ వస్తుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కంపెనీ ఇచ్చిన దానికని మనం మెయింటైన్ కార్డ్ జాగ్రత్తగా వాడుకోగలిగితే ఇంకా చాలా బాగుంది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది గుడ్ వెహికల్ తీసుకుని యమహా ఫ్యాసినో ఎస్ హైబ్రిడ్ ఇంజన్ చాలా బాగుంది. వాస్తవంగా నాకు కాన్సన్ట్రేషన్ సుజుకి యాక్సెస్ మీద ఉందన్నదండి. కానీ మా అబ్బాయిలు వద్దు డాడీ అది వద్దు, ఇది మైలేజ్ బాగా వస్తుంది, ఇది తీసుకుందాము బాగుంటది అని చెప్పి అన్నారు. మా అబ్బాయి కోరిక ప్రకారంగా మేము తీసుకున్నాము. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు మైలేజ్ వచ్చిందంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. రోజు ఏంటంటే లాంగ్ మీద తిరుగుతూ ఉంటాము, అందువల్ల ఇలా ఉందని నాకు ఉంటే హ్యాపీగా ఉందండి. ఇప్పుడు నాకు యమహా వాళ్ళకందరికీ, యమహా కంపెనీ వాళ్ళకి, వాళ్ళ యాజమాన్యానికి, ఇక్కడ అందరి స్టాఫ్ కి నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇది నా రెండో బండి యమహాలో. ఫస్ట్ 2017లో యమహా రేజ్ ఎడ్డర్ BS4 తీసుకున్నాను. అది ఇప్పటికీ 55+ మైలేజ్ వస్తుంది. అండ్ నేను వెయిట్ చేసి మరి BS6 హైబ్రిడ్ రిలీజ్ అవుతుందని చెప్పి వేరే బైక్స్ ఆప్షన్స్ ఉన్నా కానీ దానికోసం 4 months వెయిట్ చేసి మేలో తీసుకున్నాను బండి. ఇప్పుడు వచ్చిన మైలేజ్ ఏంటంటే 58 అన్నారు కదా, అది ఇంకా తక్కువ. నేను ఒక ఫుల్ ట్యాంక్ మీద 6 days ట్రావెల్ చేస్తే 660 kilometers తిరుగుతుంది. లాస్ట్ ఫుల్ ట్యాంక్ కూడా 650 తిరిగి రీఫిల్ చేసినప్పుడు 10 liters ఏమో పట్టింది. అంటే అరౌండ్ 65 మైలేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ ట్రాఫిక్ ప్లస్ హైవే మిక్స్ అవ్వడం వల్ల 58 వచ్చింది. బట్ నేను హాఫ్ రైడ్ హైవే మీద ఉంటుంది, హాఫ్ విలేజెస్ త్రూ వెళ్తాం కదా, అరౌండ్ 650 660 వస్తుంది ఫుల్ ట్యాంక్. మైలేజ్ పరంగా కానీ సెన్సిటివిటీ, స్మూత్నెస్, సర్వీసింగ్, పికప్ ఇవన్నీ చాలా బాగున్నాయి అనమాట హైబ్రిడ్ వెహికల్లో. నాకు మా ఫ్రెండ్స్ వేరే సజెస్ట్ చేసినా కానీ అదర్ వాటికి వెళ్ళకుండా రాయల్ ఎన్ఫీల్డ్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆ క్రేజ్ వదిలేసి ఈ బండి తీసుకున్నా. ఎంతో ఇష్టపడి దానికి తగ్గట్టుగానే ఉంది అది స్మూత్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మిగతా బండ్లకి ఈ హైబ్రిడ్ వెహికల్కి ఫ్యామిలీ బండి అనమాట. అంటే బ్యాక్ సీట్ ఫ్యామిలీ కంపాటబుల్ బాగుందన్నమాట. మా ఫ్యామిలీకి కానీ మా రిలేటివ్స్కి కానీ బండి అంతెందుకు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చాలా మంది ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా చాలా ఈజీగా బండి ఎక్కుతున్నారు అనమాట. అంత కంఫర్టబుల్గా ఉంది, చాలా బాగుంది బండి మైలేజ్తో సహా. థ్యాంక్ యూ అండి. ప్రసాద్, నేను బండి తీసుకొని ఒక 15 days అవుతుంది. బండి మైలేజ్ కానీ పికప్ కానీ అంతా ఎక్సలెంట్గానే ఉంది. ఓకే, ఫ్యామిలీస్ కానీ అంతా బాగుంటుంది, బండి తీసుకోవచ్చు. నేను యమహా ఫ్యాసినో వెహికల్ వచ్చేసి ఏప్రిల్ 25th తీసుకున్నాను. ఇప్పటికీ 7 months అవుతుంది. 7 months నుంచి కూడా రైడ్ చేస్తూ ఉన్నాను. మా వైఫ్ కోసం తీసుకున్నాను అది, కానీ ఆమెకి డ్రైవింగ్ రాదు కాబట్టి నేనే డ్రైవ్ చేస్తున్నాను. అప్పటి నుంచి కూడా బండి పికప్ కానీ అంతా కూడా రైడ్ కూడా స్మూత్గా ఉంది. ఇప్పుడు మైలేజ్ టెస్టింగ్లో కూడా 70 వచ్చిందంటే పర్లేదు. ఓవరాల్గా ఫ్యాసినో వెహికల్ వచ్చేసి 100% కరెక్ట్. వచ్చిన ప్రతి కస్టమర్ కూడా చాలా థ్యాంక్ యూ అండి. మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు. మంచి మైలేజ్ వచ్చింది. FZS హైబ్రిడ్ మైలేజ్ చేయడం ఇది మా ఫస్ట్ టైము. సో ఇది కూడా ఆల్మోస్ట్ 67 ఫస్ట్ మైలేజ్ వచ్చింది, 65 సెకండ్ అండ్ 60 థర్డ్ మైలేజ్ వచ్చింది. యాజ్ ఇట్ ఈస్ మనం ఫ్యాసినో అయితే ఇంతకుముందు చూసాం, యాజ్ ఇట్ ఈస్ అదే 100, 90, 80 ఈ 3 మైలేజ్ అని వచ్చాయి. సో దీనికి మేము చేసింది కూడా ఏం లేదండి, మీరు చూసారు. అదేవిధంగా మనం ఎక్కడెక్కడ డ్రైవ్ చేసాం, ఏం చేసాం అని. మీ వెహికల్ మనం మైలేజ్ యాక్టివిటీకి వెళ్ళే ముందు మనం చేసిన ఓన్లీ ఏంటంటే వాటర్ వాష్ అండ్ టైర్ ప్రెషర్. అంటే టైర్ ప్రెషర్ మనకి కరెక్ట్గా ఉండేదాన్ని పెట్టుకున్నాము. ఆ టైర్ ప్రెషర్ కరెక్ట్గా ఉండడం వల్ల మైలేజ్ అనేది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో టైర్ ప్రెషర్ ఒకటి, మీరు రెగ్యులర్గా ఎయిర్ ఫిల్టర్ ఈ క్లీనింగ్ అనేది మినిమం మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా చేయించుకుంటే మీ వెహికల్ ఎక్కువ రోజులంటే వస్తుంది. అండ్ స్మూత్గా ఉంటుంది, రైడ్ కూడా స్మూత్గా ఉంటుంది, మైలేజ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా చాలా బాగుంటుంది. సో మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఈ దసరాకి ఏంటంటే మనం సూపర్ 6 అనే ఆఫర్ ఒకటి లాంచ్ చేసాము. సూపర్ 6 అనే ఆఫర్ లాంచ్ చేసాము. ప్రతి వెహికల్ కొనడంపై కిట్ సైకిల్ ఒకటి, డఫల్ బ్యాగ్ ఒకటి, AMC, RSA అండ్ GST బెనిఫిట్ కూడా మనకు రేపటి నుంచి GST బెనిఫిట్ కూడా వస్తుంది. అండ్ ఇన్సూరెన్స్ డిస్కౌంట్ కూడా వస్తుంది. ఆఫర్ లాంచ్ చేసాం. సో మా యమహా ఫ్యామిలీ ఇంకా పెద్దది అవ్వాలంటే మీరు కూడా కొంచెం సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా కొంచెం రిఫర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అంటే మీ వెహికల్ బాగుంది కాబట్టి మిమ్మల్ని రిఫర్ చేయమని అడుగుతున్నాం. ఖచ్చితంగా రిఫర్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.